ధర్మవరపు వారి దమయంతి వై చిత్రి వేదము రుద్ర సంవేద దీప్తి చిలకమర్తి కవీంద్రు చిత్రభారత గాథ పానుగంటి మృదుల పాదుకలును పెళ్ళుమీరు బలిజేపల్లి హరిశ్చంద్ర కాళ్ళకూరి కొమరు కలికి కథలు తిరుపతి కవిజంట దివ్య పద్యపు పంట తిరుపతి కవిజంట దివ్య పద్యపు పంట ఆత్రేయ రాకతో ఆధునిక దిశాసమున్మిషిత ప్రభాభాసమానమగుచూ భరతరంగస్థలంబు గురజాడ కందుకూరి దీవెనలతో ముందుకెగయా ఆంధ్ర నాటకరాన్ని చిరాయురస్తు. అందరికీ నమస్కారం. సినిమా రంగం దేశంలో బలంగా వేళ్ళూనక ముందు సామాన్య ప్రజానీకానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో గణనీయమైన పాత్ర పోషించింది రంగస్థల నాటకమే. నేటికి వర్తమాన సామాజిక స్థితిగతులను, మంచి చెడ్డలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించి విశ్లేషించి సామాన్యులకి కళాత్మకంగా అందిస్తున్నది రంగస్థల నాటకమే. 150 సంవత్సరాల విస్తృతి కలిగిన తెలుగు నాటక రంగ చరిత్ర చాలా గొప్పది. ఈ ఘన చరిత్రను భద్రంగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత రంగస్థలాన్ని ప్రేమించే మనందరిది. ఈ దిశగా అజోఘో కందాళం ఫౌండేషన్ పక్షాన మేము ఇదివరలో 264 మంది నాటక రచయితలు, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషిని భద్రపరిచేందుకు మన నాటకరంగ మూలస్తంభాలు అన్న పేరుతో ఒక గ్రంథాన్ని ప్రచురించాం. 1000 పేజీల ఈ బృహత్ గ్రంథానికి రచయితలు నాటకరంగ సుప్రసిద్ధులు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, వాడరేవు సుందరరావు గారు. వారి కృషి అనన్య సాధ్యం. వారికి మా ఫౌండేషన్ తరఫున మరోమారు అభినందనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక నాటక రచనను వెలుగులు నింపి ప్రజల్లోకి తీసుకెళ్లేది నటీనటులే.
వారే నాటక రచనకు అసలు సిసరైన వ్యాఖ్యాతలు. లబ్ధ ప్రతిష్ఠులైన నటీనటుల దివ్య స్ఫూర్త్యర్థంగా అలనాటి నాటక ప్రస్థానం అనే పేరుతో నేడు మా ఫౌండేషన్ ఈ డాక్యుమెంటరీని మీకు అందిస్తున్నది. ఇందులో బళ్ళార్ రాఘవ, బల్జేపల్లి లక్ష్మీకాంతం, ఎడవల్లి సూర్యనారాయణ, రామతిలకం వంటి తొలితరం నటీనటులతో పాటు ఇటీవల దివంగతులైన మనతరం నటులు బండారు రామారావు, చాట్ల శ్రీరాములు, జిఎస్ఎన్ శాస్త్రి వరకు దాదాపు 80 మంది ప్రతిభావంతుల శ్రవ్య దృశ్య రంగస్థల విన్యాసాలను ఒక సుదీర్ఘ రూపకంగా మీకు సమర్పిస్తున్నాం. నాటకరంగ పితామహులు ధర్మవరపు రామకృష్ణమాచార్యులు, నట పితామహులు హరిప్రసాదరావు, వడ్డాది సుబ్బరాయ కవి, టంగుటూరు ప్రకాశం పంతులు వంటి మహనీయుల యొక్క శ్రవ్య దృశ్య విశేషాలు ఈ రూపకరణలో చేర్చడం మాకు సాధ్యపడలేదు. నాటికి ఇంత సాంకేతికత లేదు కదా. ఎక్కడెక్కడో సమాచారంలో సేకరించి ఒక క్రమ పద్ధతిలో వాటిని సంకలించి కర్త కర్మ క్రియ 3 తానే అయి భక్తి శ్రద్ధలతో ఈ రూపకాన్ని నిర్మించిన నాటక జగత్ ప్రసిద్ధులు డాక్టర్ కందిమడ సాంబశివరావు గారి అనితర సాధ్య కృషికి శతథ సహస్రథ కృతజ్ఞతాపూర్వక అభినందనలు. ఈ రూపకాన్ని ఆశాంతం చూసిన వారికి తెలుగు నాటక పద్యం, పాట, మాటల పరిణామక్రమం విశదమవుతుంది అని ఆశిస్తున్నాను. సెలవు. ఒకడు కళా పోషకుడు, ఒకడు కళారాధకుడు, ఒకడు కళాస్వాప్నికుడు, ఒకడు కళా ప్రేమికుడు. సమత మమత పెంచుకొనుచు హృదిని ప్రేమ నింపుకొనుచు, సన్మానం చప్పట్లతో సంబరపడి సంబరపడి, నటుడుగాని నటుడై వటుడుగాని వటుడై, నటుడుగాని నటుడై వటుడుగాని వటుడై, కీర్తిగాని కీర్తితోడా కళాక్రతువులొనరించెడు. సహృదయుల నిలయం నటీనటులాలయం, నటనాలయం నటనాలయం, ఇది అలనాటి నాటక ప్రస్థానం. తెలుగు నాటకమ్మకు జేజేలు. నాటక లోకానికి కళాభివందనాలు. శతాబ్దిన్నర సుదీర్ఘ చరిత్ర గల తెలుగు నాటక ప్రపంచాన్ని ఎందరెందరో నటీనటులు తమ గాన సుధా మాధుర్యంతో, అభినయ కౌశలంతో సుసంపన్నం చేశారు. ఎంతో ఘన చరిత్ర గల తెలుగు నాటక వైభవాన్ని వర్తమాన భావితరాలకు అందించవలసిన ఆవశ్యకతను గుర్తించి అలనాటి నాటక ప్రస్థానం, మేటి నటీనటుల దృశ్య శ్రవ్య కళారూపకాన్ని రూపొందించాను. 84 మంది మేటి నటీనటుల విశేషాలను 10 గంటల నిడివిగల శ్రవ్య దృశ్య రూపకంగా నాటక లోకానికి సమర్పిస్తున్నాను. అజో విభో కందాళం ఫౌండేషన్ పక్షాన ఈ కళారూపకాన్ని సంస్థ అధ్యక్షులు ఆచార్య అప్పాజోస్యల సత్యనారాయణ గారు సమర్పించటం నాకు ఎంతో ఆనందదాయకం. ఈ రూపకాన్ని 8 భాగాలుగా అలనాటి నాటక ప్రస్థానం పేరుతో యూట్యూబ్లో ఉంచటం జరుగుతుంది. ఆశాంతం విని చూసి ఆనందించండి, ఆస్వాదించండి.
జయ 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 హే తెలుగు నాటక జనని. ఇట్లు భవదీయుడు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. బళ్ళారి రాఘవ జగద్విఖ్యాత నటశేఖరుడు. ప్రాక్ పశ్చిమ దేశాలలో తన నటనా వైభవ కేతనాలను ఎగురవేసిన నటకావతంశుడు తాడిపత్రి బళ్ళారి రాఘవాచార్యులు. భక్త ప్రహ్లాద, కబీర్, రామదాసు, సారంగధర, రామరాజు చరితము వంటి అనేక నాటకాలను ఆయన ప్రదర్శించారు. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలని, నాటకరంగ వికాసానికి శిక్షణ ఎంతో ఆవశ్యకమని వారు ఎలుగెత్తి చాటారు. ద్రౌపదీమాన సంరక్షణం, రైతు బిడ్డ, చండిక వంటి చిత్రాలలో ఆయన నటించారు. రాఘవ నటించిన భక్త ప్రహ్లాద, తప్పెవరిదిలోని వారి గొంతుకను వినండి, రైతు బిడ్డ చిత్రములోని వారి నటనను వీక్షించండి. శ్రీవేదమూర్తి సదానంద రూపాది రామాదయాసాగరా ఘోర సంసారజాలంసకారాపహారి సమావేదచారి లోకాధికారి పూర్ణతానేక భూతారయూష్ణ సంహారక దేవ శ్రీ భారతీ నాయక మోక్ష సందాయక వాహిమా శరదాలోల సంచీల విశాలవాల చిదానంద నీల సదా భక్తమాల ప్రభో దేవదేవ నమస్తే 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 నమో. సరే గాని ఇట్టి పాటలు పాడకూడదు. ఎందుకు? ఈ పాటల వలన అనర్థం సంభవిస్తుంది. ప్రేమ అనర్థకమా? ప్రేమకు పాటకు ఏం సంబంధం జానకి? సంగీతానికి సంసారానికి ఏం సంబంధం? ఈ పాటలు, పద్యాలు, నాటకాలు, నవలలు ఇవన్నీ సంసార సాగరాన్ని తరింపచేయగలవు. ఉదాహరణ, నీవు పాడిన పాట ఇకనే మందునే తెలియ, నా స్వామికి నా మీద స్వామి ఎక్కడొచ్చాడో అప్పల స్వామి. ఎందుకింత కోపం? ఈ పాటలో గోపికా మాధవుల ప్రేమ ఉంది కదా మామా. ఓహో, కృష్ణావతార తత్వంలోనికి దిగావో. నీకేం బోధపడుతుంది? ఒక్క మాట చెబుతాను విను. సంసారం గొప్ప సాగరం, ప్రపంచం మాయామయం, దేహం క్షణభంగురం, వాయు సంచలిత దీపిక. మహామహుడు భర్తృహరి ఏం ప్రసాదించాడంటే, జలదములోని క్రొమ్మెరుగు ఛాయలు భోగ పరంపరల్, మహానిల పరిఘట్టితాబ్జదళ నీర తుషారము జీవితంబో, చంచల తరము వయోభిమత సౌఖ్యములు ఈ గతినాలకించి, సభ్యుడు పరమాత్మయోగమున సిద్ధి ఘటింతురు సత్వరంబుగనా. తెలియక నాశకేతువగు తీవ్రతరానల కీలలోపలన్ శలభము తొత్తుగాక, మతిగానకమీనముగాల పుంగొనందల పిసితంబుతా మెసగుగాక. ఎరింగియు సంసార సాగరంబునంబడి మకరందంబునబడిన మక్షికము వలె మలమలమాడుతుండు మనము. ఎరింగియు దుఃఖ దోహల వనితా సుఖంబు విడనాడము మోహ మహత్వమెట్టిదో. సమయం వచ్చిందాక అన్ని మాటలు ఎందుకు కనుకయ్యా? అంత ఉండదని నేను అనుకుంటాను. కాదు, ఉంది ప్రమాణం చేసి చెప్తే ఈ సుగురా డబ్బు నీ ఇష్టం వచ్చిన ప్రమాణం చేస్తారు. చూడండి, మనం అంతా కావలసిన వాళ్ళం.
ఏదో పాపం అవసరమని వచ్చాడు. అతడికి నిక్షేపం లాంటి 10 ఎకరాల కొండ ఉంది. కావలిస్తే అది తాకట్టు పెట్టుకుని ఏదో తృణమో కణమో ఇస్తే పాపం అవసరము తీర్చుకుంటాడు. ఏమంటారు? కరణం గారు, నా భూమిని తాకట్టు పెట్టమన్నారా? నా కన్న తల్లిని అప్పగించడమా? తాకట్టే బద్దలు చేసి పడగొట్టడం వీరులు మరి మర్చిపోయారు కాబోలు. జమీందారులు వస్తారు పోతారు, రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంత వరకు సావు. బాబు, నాది కన్న కడుపే. నేను పుత్రశోకం అనుభవించా. చెత్తంత కొడుకును పోగొట్టుకున్నాను. కానీ మీరు తప్ప మాకు విరోధులు లేరే. బాబు, మీరు మాకేం విరోధం? మా హక్కుల కోసం పోరాడతాం. మీ ఉద్యోగస్తుల దౌర్జన్యాలను ఎదురిస్తాం. మీ హృదయ పరివర్తన కోసం ప్రయత్నిస్తాం. అది కూడా నిష్ఫలమైతే ముఖాముఖి పోరాడతాం. రైతు సంఘాలకు ఆ బలం ఉన్నది. రాజుల సాధించే శక్తి ఉన్నది. అది పశుబలం కాదు చూడండి, నైతిక బలం. మా పోరాటం దేశపూరితం కాదు, ప్రేమపూరితం. మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము ఒక ఆదర్శం కోసం, ప్రజల సుఖం కోసం పోట్లాడుతున్నాము. మా ఆయుధం స్వార్థ త్యాగమే. బలమైన ఆయుధం చూడండి, చిన్నదాపు దొరకదు. ఆశ లేదు, విచారపడకండి, వెతుకుదాం. ఈ సిబ్బందిని పంపండి. రైతు సంఘాలు కూడా సహాయం చేస్తుంది. పైన భగవంతుడున్నాడు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చంద్ర వంటి అపురూప నాటక అనర్ఘరత్నాన్ని తెలుగువారికి అందించిన నాటక రచనా చక్రవర్తి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. నక్షత్రకుడు, కృష్ణ పాత్రలను పోషించిన బలిజేపల్లి వెండితెరపై నటునిగా, రచయితగా రాణించారు. వరవిక్రయం, మళ్ళీ పెళ్ళి, బాలనాగమ్మ వంటి తొలి దశ చిత్రాలలో కీలక భూమికలను పోషించారు. మళ్ళీ పెళ్ళి, నా చెల్లెలు చిత్రాలలోని వారి సహజ నటనా వైభవాన్ని వీక్షించండి. పైన గదిలో ఏం చేస్తున్నావురా? నాతో చదువుకున్న పిల్లతో మాట్లాడుతున్నాను నాన్న. ఆ పిల్లకి ఇక్కడేం పని? నేను ఆ పిల్లని లవ్ చేస్తున్నాను నాన్న. లవ్వా? ఎవరితో చెప్పి చేస్తున్నావురా ఆ లవ్? నీతో చెప్పానన్నా, పెళ్లి చేసుకుందామని. ఆహా, పెళ్ళే? ఆ పిల్ల కులం ఏమిటి, గోత్రం ఏమిటి? క్రిస్టియన్ గారు నాన్న. క్రిస్తానా? శివ 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 శివ. ఇది మన కులానికి తగిన పని అయినట్రా? ఊళ్ళో నలుగురు వింటే తూ అని ఉమ్మేనట్రా? ఏనాన్నా, నే పెళ్లి చేసుకోవడం వాళ్ళ కోసమా నా కోసమా? కలకాలం ఆ పిల్లతో కాపురం చేయవలసిన వాడిని నేను. అప్పుడు నేనే కదా ఆ పిల్లని చూసి నిర్ణయించుకోవాల్సింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ మిట వేదాంతం? ఏదో పెద్దవాళ్ళు ఓ పిల్లని చూచి ఈ రుజోడు మంచి చెడ్డ ఆలోచించి మంగళసూత్రం చేతికిచ్చి ఆ 3 ముళ్ళు వేయమంటే వేయవలసిందే. అంతేకాని ఏరా నేను మీ అమ్మని చూసారా పెళ్లి చేసుకుంది, హాయిగా మేము కాపురం చేయలే. ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తున్నారు నాన్న? ఏమైనా సరే నేను ఆ మేరీని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. నువ్వెలా పుట్టావురా నా కడుపున? అది నాకెలా తెలుస్తుందన్న? పూర్వజన్మ కృతం పుణ్యం, పుత్ర రూపేణ పీడితం. అరే ఏమైనా చెప్పు, నీవు మరో జాతి పిల్లల్ని పెళ్లి చేసుకుంటానంటే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. ఎరా ఏం పనులు తెచ్చావు? ఈవేళ రుక్మిణీ కళ్యాణ నాటకం అయితే నీకు స్వయంగా ఇన్విటేషన్ ఇద్దామని. వాగటి వేషం వేస్తావా? సిగ్గు చెర లేదురా నీకు? నువ్వు రంగేసుకొని తైతక్కలాడుతుంటే నేను వచ్చి చూడాలి. పాతాచోడు వేస్తావా? అది కాదు మావా, రుక్మిణీ కళ్యాణం మంచి పురాణ కథా కాలక్షేపం. ఏడ్చావు డబుల్ బాజీ వేస్తావా? ఏమే ఎక్కడా పలకమేమే? ఏమిటి
స్వాముల వారికి ఈనాడు ఇక్కడే భిక్ష జరిగితే వచ్చింది. సూర్యప్రభు గారి ఇంట్లో అనుకుంటే అమాంతంగా వారికి సూతకం వచ్చింది. తప్పింది కాదు, ఇక్కడికే దయచేయండి అన్న. అన్నో మరే లలితమ్మ, ఆ చిలకాయ మీద చీర ఇలా పారాయమ్మా. అయింది సరే, ఏదైనా కాస్త శుభం తలపెట్టినప్పుడే ఆడ పీనుగులకి ఇలాంటి సందర్భాలు. నేనేం కావాలని కూర్చున్నానా? కాస్త వీలు తాలు చూసుకోవద్దుటే. కాలు ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంట్లో ఇబ్బంది సబ్బంది చూసుకోకుండా ముందుగా పోయి పిలిచి రావడం ఎలాంటిది? అయిన వేళ కాని వేళ సన్నాసి మఠాన్ని తీసుకొచ్చి కొంప మీద పెడుతూ ఉంటారు. సత్రం అయిపోయింది కొంప మరిని. ఏమిటా నోరుమరచుకోవడం? అర్థమైన కుళ్ళు గుడిచి సంపాదించి ఇంట్లో పోస్తూ ఉంటే ఇంత ఉడక వేసి పెట్టడానికి ఏడుస్తావా? ఇలాంటి అఘాయిత్యం ఉండలతో హవ్యం కవ్యం సాగమంటే ఏది సాగేడుతుంది? ఇంతకు మాడదక్కే యోగం లేదన్నమాట. పోయి పిలుచుకురండి. ఉండగా వెంకమ్మ పొంకమ్మను ఆవిడ రాకపోతే మెక్కగాని పిలిపించండి. చక్కట్లు దిద్దు చక్కపోతుంది. సమయానికి ఎవరూ కనపడరు. అనుభవానికి వస్తే గానీ తెలియదు. ఏం చేస్తారు? వంట అయిన తర్వాతే కూర్చున్నాను. స్నానం చేసి స్వాముల వారికి మీ చేతి మీదుగానే వెయ్యండి. పిండం ఇంత. ఈ కుర్రముండకు తల గొరవించి కూర్చోబెట్టే బాగుండేది. ఇలాంటి బడి పనులకు అక్కడికి వచ్చేది. ఎడవల్లి సూర్యనారాయణ మంచి రూపం, మధురమైన గాత్రం, గంభీరమైన స్వరంతో పద్య పఠనంలో అసమానమైన ప్రతిభను ప్రదర్శించిన ఎడవల్లి అటు రంగభూమిపై శ్రీరాముడు, ఇటు దుర్యోధనుని వంటి పాత్రలను అద్భుతంగా పోషించారు. వెండితెరపై తొలి శ్రీరామునిగా, దుష్యంతునిగా, దుర్యోధనునిగా ఆయన నటన ఆయనకే సాటి. వారి గాత్ర మాధుర్యానికి ఈ పద్యాలు మచ్చు తునకలు. ఎంతో ఆనందమయ్యే ఈ తపోవని, ఎంతో ఆనందమయ్యే ఈ తపోవని, ఎంతో ఆనందమయ్యే ఈ తపోవని. సంపత ధూపముల చేత చింతగూపాదే నౌరాయంతో ఆనందమయ్యే ఈ తపోవని. కరులు కరులు వైరనీక గనక చెరీంచు నీందు కరమను రాజము పుగుపవి వరసుక పిటకాలరవము విరుల పరిమళము చేత వెడలు తీరహాయి మీరు దురుచిరముగా దోచనౌరతో పుదనల స్వాంతమునకెం తో ఆనందమయ్యే ఈ తపోవని. సరసిజమను విద్ధం శైవలేనా రమ్యం మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీ ఇయం అధిక మనోజ్ఞ వల్కలేనాపితని ఇది వహి మధురానా మండనం నాకృతి ఈ తపస్వి కన్యకల నెతవచ్చితి కావరమున
దుర్వినీతుల దండించు తుర్వినెల్ల పౌరవుండెలుతుండంగ భయములేక పోయన యోగిపుడు నను బాసి ఆ పొలతూల మీన నా మదినేట్లు మరతు ఎదిచేయంగ జాలుగు నింకేటూల శాంతుడు ఎదిచేయంగ జాలుగు నింకేటూల శాంతుడు ఈయంగ నా మణి నెనేటూల శాంతుడు ఈయంగ నా మణి నెనేటూల శాంతుడు పోయన యోగిపుడు నను బాసి పోగునప్పుడు ఆ పొలతి వాల్కనుల చూపులు ఆహా పొలతి వాల్కనుల చూపులు ఆహా పొలతి వాల్కనుల చూపులు అయ్యో పోగునప్పుడు ఆమెగారి బడు సంతాపము కాదాది నా పాపము పోయన యోగిపుడు నను బాసి సరసక్షి పలుకులు మంత్రములును గాగా సఖియ చూపునే మంత్రక్షతలు గాగా దాత్రడి క్రియలే యారములు గాగా సాధించినను మటు మాయము చేసిపోయిన యోగిపుడు నను బాసి నా హృదయ ఫలకమునాయ నాటి రూపరేఖా విలాసములు నాటిపోయగా నా హృదయ ఫలకమునాయ ఆ పొయ్యలు ఆ నడలు ఆ పలుకులు ఆ పులుకులు ఆహా నా మదికి మరపు రాకయుండెగా నా హృదయ ఫలకమునాయ మాన మరల చెలియవాచనని గుండె చిమ చిటుకు మాన మరల చెలియవాచనని గుండె ఏమేమో రీతులుగా కలుపుతుండేగా అమరుకున్న చిలుక పలుక ఆమె యొంటిగా నన్ను చూడగా అమరుకున్న చిలుక పలుక ఆమె యొంటిగా నన్ను చూడగా తెలియవాతుండే నాయని అసపూగా ఈ మారులు నేనింకా ఎటుల నాపులో నా హృదయ ఫలకమునాయ నాతి రూపరే అప్సర స్త్రీకి జన్మించి ఆమె చేత విడువబడి మౌనికి లభించే వెలదీనే చెటునను దారి జిల్లేడు చెట్టు మీద పడిన నవమాలిక ప్రసవం పగిరి ఆమె సుందరియే కావచ్చు వయస్యాపెక్కులేల అనాగ్రాతం పుష్పం విఫలయమలూనం శరరుకై అనావిత్తం రత్నం మధునవమనాస్వాదితరసం అఖండం పుణ్యానాం ఫలమివ తద్రూపమనగం న జానే భోక్తారం కామిష సముపస్థాస్యతి మరి నీ ఎంత ఆమెకి ఎట్టి అనురాగము కలదు సఖులతో కూడి వెళ్ళునప్పుడు చరణమున గృత్సుకొన్నె కుశాంకురమటంచు కొన్ని అడుగులు నడచి ఆ కొమ్మ నిలిచే తరువు శాఖల వస్త్రంపు తగులకున్న ఈసికొను దాని వలె వెంక తిరిగి చూచే
ఈ సేవకజనుడు నీ సమీపములోనే ఉన్నాడు గదా. శీతలై రమ వినోదిభిః ఆర్ద్రవాతాన్ సంచారయామి నలినీదళ తాళవృతైః అంకే నిధాయ కరవోరు యథాసుఖం తే సంవాహయామి చరణావుత పద్మతామ్రో. కపిలవాయి రామనాథ శాస్త్రి మైలవరం బాలభారతి నాటక సమాజంలో పాదుకా పట్టాభిషేకంలోని శ్రీరాముడు, సతీ సావిత్రిలోని సత్యవంతుడు, విప్రనారాయణలో విప్రనారాయణుడు, రామదాసులో రామదాసు పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన రంగమార్తాండు కపిలవాయి రామనాథ శాస్త్రి. మధురమైన గాత్రం, అందమైన అభినయం కలిగిన కపిలవాయి వారి శ్రవ్య మధురిమను వినండి. బలమాంటి సౌకదేరము సమయము లేచినందొరుగదు స్వరం కొనుడు సుజనులార బలమాంటి సౌకదేరము. పౌరులార సకల భాగ్య భాగ్యమైన బేరము, పౌరులార సకల భాగ్య భాగ్యమైన బేరం విచారమేల చేయబూనరు. పౌరులార సకల భాగ్య భాగ్యమైన బేరం విచారమేల చేయబూనరు. సమయము మించిన కోరి కోట్ల యుగములు తలకిందుగ తపముందేసి, కోరి కోట్ల యుగములు తలకిందుగ తపముందేసిన మీరు తుదకు కలనైనను చేరి చూడగలరా, మీరు తుదకు కలనైనను చేరి చూడగలరా, తెరవారు చూపగలరా, తెరవారు చూపగలరా. నిజముంగమనింపుడు సుమతులు బలే మాటి కౌగతేలే ఈ సమయము లేచినందొరుగదు పరంగొనుడు సుజనులార బలే మాటి కౌగతేలే. కలకనే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదుతుంది. కలకనే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదుతుంది. సాధను గనుడౌనను గనుడక మనము నిశ్చలంకముగా మనదించి గుణంబసగి వెనువెంటనే నడుచుకుందు బలే మాటి కౌగబోరము ఈ సమయము లేచినందొరుగదు. ఓ యాదవులార కనుటు నూరక నిలుచున్నారు యజమానుని కొనుడు సుమి కరిచెడుగా పిడప. ఓ యాదవులార కనుటు నూరక నిలుచున్నారు యజమానుని కొనుడు సుమి కరిచెడుగా పిడ. నా ఈ పలుకులు మే మానసములందు నిధి దూర, నా ఈ పలుకులు మే మానసములందు నిధి దూర. పరయుడు సరగుణ దడయ, పరయుడు సరగుణ దడయ బలే మాటి కౌగబేరము ఈ సమయము మించినందొరుగదు పరంగొనుడు సుజనులార బలే మాటి కౌగబేరము. శివలు గొంతయే గాని శివలు గొంతయగాని చెరించుటరుంగనచ్చి శ్రీనాథుడు నా సేవకుడయ్యను
హరి అత్తావళికి విధేయుడు హరి హరి అత్తావళికి విధేయుడంత అమృతమగునే పారుపల్లి సుబ్బారావు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య సోదరులైన సుబ్బారావు రాధ, సావిత్రి, లీలావతి వంటి స్త్రీ పాత్రలను అనితర సాధ్యంగా పోషించారు. లవకుశ చిత్రములో శ్రీరాముని పాత్ర వీరి అభినయ కౌశలానికి ఓ మంచు తునక. ముద్దుల మోగముపై మోగను గురు కుదురుగా పైకి త్రోయుదునా కృష్ణ వక్షస్థలిస్తుల వకుల మాలిక చిక్కులంగను సరిగతేయుదునా కృష్ణ శకుటములపై శకుటములపై చెదరెను చెమ్మటల్ మృదువుగా పైటన దుదునా కృష్ణ బడలికతే నీదు పాదము నొచ్చెను బడలికతే నీదు పాదము నొచ్చెను వదులుగా నొచ్చుదును కృష్ణ అలసియం తిరికావాలు అస్మదీయ బాహువల్లికా డోలికా భాగమందు ప్రీతి నినుసి గోపికా గీతికలను మది అలరపాడి కునుకను కుదును కృష్ణ అద్దంకి శ్రీరామమూర్తి ధరించిన పాత్ర ఏదైనా అది ప్రేక్షకుల హృదిలో మదిలో చిరముద్రను వేసిన మహనీయ నటుడు అద్దంకి శ్రీరామమూర్తి. దశరథుని పాత్రలో కరుణ రసాన్ని అనితర సాధ్యంగా పోషించారు. ధర్మరాజు పాత్ర పోషణకు వారి నటన ఓ గీటురాయి. అటు రంగస్థలంపై ఇటు వెండితెరపై ఆయన నటన ఆ పాట మధురం. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి
మోహంబునన్ నా ఇలాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలను గాలుతో ఆయిలాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా. దాసరి కోటిరత్నం విఖ్యాత రంగస్థల నటిగా, నాటక సమాజ నిర్వాహకురాలిగా, సినీ నిర్మాతగా బహుముఖీనంగా రాణించిన దాసరి కోటిరత్నం అటు రంగస్థలంపై ఇటు సిల్వర్ స్క్రీన్పై అద్భుతంగా రాణించారు. ఉషా పరిణయం, శశిరేఖ పరిణయం, కనకతార, కృష్ణలీల వంటి నాటకాలను వందలాదిగా ప్రదర్శించారు. రంగస్థలంపై పురుష పాత్రలను కూడా అత్యద్భుతంగా పోషించారు. రాజ్యం భాగ్యవంతుల పిల్ల, ఇప్పుడన్నా కోపడ్డా బ్రతకపోతల్లి, దేనికి బ్రతకను. అలానకమ్మా, నాకేమో భయంగా ఉంది. మీనా, అమ్మకి ఎలా ఉంది? నాయనా రాఘవ, ఇక మీనాకు తల్లైనా తండ్రైనా నువ్వే. నువ్వు సుఖం అనుభవించిన, కష్టం అనుభవించిన చెల్లిని మాత్రం విడిచిపెట్టకు. మీనా నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు ధైర్యపడకమ్మా, తొందరలోనే నీకు నయమవుతుంది. మీనా అన్నయ్యకి ఎప్పుడట్టుగా నడుచుకోకండి. ఓనప్పుడు వస్తాడు ఏమిటో. ఇప్పుడే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చొస్తానమ్మా. జొన్నవిత్తుల శేషగిరిరావు, తోడి, బేగడ, శహన, శంకరాభరణం, కేదారగౌళ, సురటి వంటి రాగాలను అనితర సాధ్యంగా ఆలపించే ఆంధ్ర తాన్సేన్ జొన్నవిత్తుల శేషగిరిరావు గారి రాధాకృష్ణ, శాకుంతలం, రామదాసు నాటకాలు లక్షలాది మంది ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. సతీ సక్కుబాయి నాటకంలో శ్రీకృష్ణ పాత్ర వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చింది. జొన్నవిత్తుల వారి గాత్ర శ్రావ్యత అత్యద్భుతం. గోధూళితూ సరిత కోమల గోపవేషం గోపవేషం గోధూళితూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం గోపాల గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం
తుంగల చలపతిరావు. సక్కుబాయి పాత్ర అంటే తుంగల, తుంగల అంటే సక్కుబాయి పాత్రగా చరితార్థం. సక్కుబాయి పాత్రలో వచ్చినాడవా నా తండ్రి అనే పద్యాన్ని ఆలపిస్తూ రంగస్థలంపై తుది శ్వాస విడిచిన అమరగాయకుడు తుంగల. చలగి రోటికి కట్టిన చిన్ని బజ్జ, చలగి రోటికి కట్టిన చిన్ని బజ్జ, కొండ చాలను మోయకు నుండినవా రాత హృదయాన బయటికి రాకయుండ భక్తి సూత్రాన నిన్ను కట్టి పెట్టినదియా. రాత హృదయాన బయటికి రాకయుండ భక్తి సూత్రాన నిన్ను కట్టి పెట్టినదియా. బందా కనకలింగేశ్వరరావు. His acting of Bahuka has taken inspiration from the past and is a lesson for the future అనే బళ్ళారి రాఘవ ప్రశంసకు పాత్రుడైన బందా కనకలింగేశ్వరరావు కృష్ణుడు, కాళిదాసు, సారంగధరుడు, రాముడు, కన్నూని వంటి పాత్రలకు జవజ్జీవాదులను కల్పించారు. రంగస్థలిపై ఆయన అభినివేశం అజరామరం. ప్రతి ప్రదర్శన చివర ప్రేక్షకులు బందావారి చేత గుత్తివంకాయ కూరోయి మామ అనే పాటను ఏరికోరి పాడించుకొని తన్మయులయ్యేవారు. సారంగధరుని పాత్రలో కనులెర్రజేసి ఈ గర్జనలేల నీ బెదరింపులిక కట్టిపెట్టుమమ్మా, మగని కూరిమి నుంచి తగ మాయమాటలు పురియట్ట నా గుణమెరుగదమ్మా, నీ కపటోక్తులనే రాజు నమ్మెనా ఉచితజ్ఞులకు మంత్రులుండరమ్మా, పోని ఆ మంత్రులెల్లరూ నీతిమంతులుగాకున్న నిజము లోకులెరుంగనేరమ్మా, పుడమిపై ధర్మం అడుగంటిపోయి నీదు కృత్రిమమే దుర్జయంబై కృప తొలంగి విపుడు నా మీద ఉరి శిక్ష వేయనున్నా ఏమి చేయుదు ఆ పైన ఈశ్వరాజ్ఞా. రాజ్యమంతా పోయి ఋతుపర్ణ మహారాజు చెంత వంటవాడుగా జీవిస్తూ ఉంటాడు నలుడు బాహుక రూపంలో. ఇంతలో పులి మీద పుట్రలాగా సుదేవుడనే బ్రాహ్మణుడు వచ్చి దమయంతీదేవి ద్వితీయ స్వయంవరం వార్త చెవిని వేసి వెడతాడు. జగత్తంతా శూన్యంగా కనిపించింది బాహుకుడికి. అర్ధరాత్రి అంధకారం మసగమసగ్గా వెలుగుతున్న నక్షత్రాలను ఉద్దేశించి బాహుకుని పాత్రలో బందాగారు. అల్లది ఆకాశమునందు ముత్యములు చెక్కినట్లు నక్షత్రములు అలరారుతున్నాయి. సమయ త్రివిక్రమచాహార పరికలిత, సమయ త్రివిక్రమచాహార పరికలిత ఆకాశ పదక హీరాళులనగా
బ్రహ్మాది దుర్జ్ఞేయ పరమేశ మహాత్మ్య సాసూచి విస్ఫుటాక్షరములనగా ప్రచలదన్నాతురవనజారి వరసుధాదానాగత అమరసేనలనగా ఘన రాజదర్శనాగత నిర్జరీకరోచ్చలిత ముక్తామయాక్షతలనంగ విస్ఫుటాక్షరములనగా ముక్తామయాక్షతలనంగ యామిని శీతకిరణోపయామమున కెసంగ చేకురిచిన బాణసంతునందు కాల్చు బిరుసుల అంగారకణములనగా గగన భాగమునందు తారకలు రహించే ఆనందము మందయానా ఆనందము మందయానా సందేహమిందేల అందాల బాల సందేహమిందేల అందాల బాల నీకైన వాలారు నీ కన్నులానా నీకైన వాలారు నీ కన్నులానా కాదు అన్నల ఆరుగురు వెళ్ళారు నేను కూడా వెళ్ళాలనా లోకం ఏమనుకుంటే నాకే అనుకోని బాలా ఇప్పుడు నేను విడిచిపెట్టి ఎలా వెళ్ళను పూర్ణ గర్భిణివి అయితే మీరుండి మంత్రసానితనం చేస్తారా లేండి నలుగురు నవ్విపోతారు నవ్వని నీవు నా సమక్షంలో ఉన్నంత కాలం లోకం నన్ను గురించి ఏమనుకున్నా నాకు చింత లేదు సరే ఇంతవరకు నేనేమో వీరపట్టిందనుకున్నాను ఇప్పుడు కావా బాలా యుద్ధానికి నేను ఎన్నడూ వెనుకంజ వేసేవాడిని కాను కానీ ఇక్కడ ఏదైనా వైపరీత్యం సంభవిస్తే ఎవరి దిక్కు తప్పని విధిగా పెడుతున్నాను కానీ కర్తవ్యం ముందుకు కాలు వెనక్కు లాగుతోంది నేను తిరిగి వచ్చే వరకు ఈ నియమం తప్పకుండా పాటించు బాలా ఇన్నాళ్లకు మనం ప్రజల్లో పడ్డాం ఈ బాలుడెవరు సిఎస్ఆర్ ఆంజనేయులు ఒక విలక్షణ గాత్ర వైవిధ్యం అసమాన నటనా వైభవం జతగలిసిన అపురూప నటశేఖరుడు సిఎస్ఆర్ ఆంజనేయులు రంగ వేదికపై గాని వెండి తెరపై గాని ఏ పాత్ర పోషించినా ఒక శాశ్వత ముద్రను వేసిన సిఎస్ఆర్ కళారంగ చరిత్రలో చెక్కు చెదరని సంతకం. The great actor and poet Raman Rao ki the great actress and woman Janaki భార్య. ఆహో ఏమి దాంపత్యం. తులసమ్మక్క ఇదంతా నీ తలవే. ధన్యుడను ధన్యుడను ధన్యుడనైదిన తులసమ్మక్క తులసమ్మక్క ధన్యుడనైదిన తులసమ్మక్క తులసమ్మక్క ధన్యుడనైదిన జానకి my king of heart, Janaki is my king of heart. Janaki idapai na hridayeswariga, Janaki idapai na hridayeswariga. ముహూర్తమెప్పుడు అక్కయ్యా
ముహూర్తం ఎప్పుడు అక్కయ్యా దియరక్కయ్యా దియరక్కయ్యా. పులిపాక వెంకటప్పయ్య రంగస్థలంపై ధరించిన పాత్రలు చాలా తక్కువగానే ఉన్నా తన అమర గానంతో నాటక ప్రపంచాన సుప్రసిద్ధునిగా చరితకెక్కిన నటధురీణుడు పులిపాక వెంకటప్పయ్య. అర్జున పాత్రకు పులిపాటి సరసన నిలిచేది పులిపాకవారే అనే ఖ్యాతిని ఆయన గడించారు. సూతుని చేతికి దొరికి సూత కళత్రము పాలు త్రావి ఆ సూతుని అన్నము గుడిచి సూత కులాంగనయందు నందనవ్రాతముగాంచి నేటికొక రాసకుమారుడనంతు తెల్ప నా చేతము సమ్మతిల్తునే ఇసి ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన ఆ టి శ్రీరాములు ఆంజనేయ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన టంకసాల శ్రీరాములు పృథ్వీతో కలిసి నటించిన రామాంజనేయ యుద్ధం రికార్డు తెలుగు నాట మారుమోగిపోయింది. శ్రీరామనామ రఘువంశ పయోధి సోమా కామాదేశ గోవిరామ వికుంఠ గామా కందర్పగోటి సమసూదర దివ్యమూర్త శ్రీరామచంద్ర శరణ శరణ ప్రపత్తే రామా సూరిబాబు తారాశశాంకం నాటకాన్ని వందలాది ప్రదర్శనలిచ్చిన సూరిబాబు భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం వంటి నాటకాలను విస్తృతంగా ప్రదర్శించారు. రామదాసు, బొబ్బిలి యుద్ధం, భక్త విజయం, భూకైలాస నాటకాలలో సూరిబాబు వివిధ పాత్రలను పోషించారు. సినీ రంగంలో కూడా ఆయన ప్రముఖంగా రాణించారు. ప్రళయ నిర్ఘాత మరచేత పట్టవచ్చు, హేమశైలంబు కొనవేల ఎత్తవచ్చు, దివిని భూమిని రెంటి సంధింపవచ్చు, హరహరిశ్చంద్రు పొంకింప తరము కారు. కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి, కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి, వెన్న పూత మనసు
కన్న తల్లి ప్రేమ వెన్నపూత మనసు కన్న తల్లి ప్రేమ పంటటి మోముపై బ్రహ్మ తేజస్సు పల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి నాలుగు పరకల పిలక నాట్యమాడే పిలక నాలుగు పరకల పిలక నాట్యమాడే పిలక నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక నాలుగు వేదాల నాణ్యమెరిగిన పిలక పొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి. కె వెంకటేశ్వరరావు రాగరాగిణి, దొంగవీరుడు, నాబాబు, మహానటుడు, కీర్తిశేషులు, కనకపుష్యరాగం, పావల, కొడుకు పుట్టాల వంటి నాటకాలు నాటికలతో ఆధునిక సాంఘిక నాటకానికి పటిష్టమైన పునాదులు వేసిన నట దర్శకుడు కె వెంకటేశ్వరరావు. సాంఘిక నాటకరంగ నటులలో ఒక స్టార్ ఇమేజ్ని తెచ్చిన ఆయన నటనలో నాటకీయత పొంగి పొర్లుతుంది. అదిగో నా కొడుకు పడ వెళ్ళిపోచ్చేసినది రయ్యా, నా కొడుకు వెళ్ళిపోచ్చేసిండు. అమ్మా కొడితే పకీరా బాబలుడు బాబా, నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి నాకు బెంగలేదు, బితుకునేదు, నాను మరి ఎండలో కూకునేదురు చూడక్కరలేదు. ఇన్నేళ్ళ బట్టి కళ్ళు గుంటలకు పడిపోయినారు తండ్రి. ఎంత కంగారు ఎరుగుదురా, ఎంత గందరగోళమో, మనసులో ఎంత అల్లకోలం పడి వాళ్ళు మీకు తెల్లడర్రా పిచ్చి సన్నాసులారా. నా కొడుకు వెళ్ళిపోచ్చేసినాడు. మరి ఎప్పుడు సముద్రం మీదకి వెళ్ళకుండా ఏకంగా తిరిగి వెళ్ళిపోచ్చేసినాడు. ఏటైంది అద్దే? ఏటావనేదిరా, ఇక ఆతుర్తకి బెంగకి బెగులకి తీరిపోనదురా నా కాలము. నా కొడుకు నాకు పోరగా బాధల బంది ఒగ్గొట్టించినాడు, పూసి పేసి లేకుండా చేసినాడు. శుభ్రంగా చచ్చిపోనాడు రా నా కొడుకు, గంగలు కలిసిపోనాడు. అదేటి అదేటి అలా గచ్చుమని పోతారేమే, బొమ్మ గుట్టుకుపోతారేవర్రా. నన్ను నవ్వుతున్నానా, విసరించనేదనా, గాబరా పడిపోనేదనా. ఇంక మరి గాబరా పడడానికి ఈసారించడానికి నాకెవరు ఉన్నారా? నాకేళ్ళు ఈసారము, నన్ను మహారాజుని, నాకు నానే 14 కొడుకుల్ని. సముద్రం మీద ఏటకెళ్ళి వస్తాడు, సత్తాడు, తిరిగి వస్తాడు అని గుండె చెమటట్టుకు పోయినట్టు కాసు కూసవలసిన కొడుకు ఇప్పుడు నాకు నేడు. రే, దేశానికి ఎప్పుడు వచ్చిందో నాకు తెలదు, కానీ నాకు ఇప్పుడు వచ్చిందర్రా స్వాతంత్రం. అదేంటే ఆగండి, ఎల్లకండి, ఏడు చూస్తారు. ఇలాగ ఊరిపోనాడర్రా, ఉబ్బిపోనాడర్రా. కళ్ళు చూస్తే కళ్ళవనికి వస్తాడు, జడుచుకుంటారు. ఇదిగోటి ఈ నల్ల తడుసుడు మంత్రం వేసాడు చిన్నప్పుడు, ఎంతప్పుడు కట్టాను మెళ్ళ. ఇది ఒబ్బనేది, ఊరలేదు, చెక్కు చెదరగా అంతమన్నది. నాయన వారి గంగుల మనిషి నమ్మకరా. 7 కొడుకులు తండ్రి నువ్వు, నీ కదా ఇంతే. 14 కొడుకులు తండ్రి నేను, నా కదా ఇంతే. నా కొడుకు చచ్చిపోయినట్టు అయిపోయినాను అనుకుంటే, మరి నీ కొడుకులు బతుకుని ఏడు సోకపడిపోతున్నావు, గొప్ప దగా చేసిపోతారు. లేదంటే అంతకంటే నీలోనే కళ్ళు తెరవకంట పసి కోనల్లాగా నిద్రపోతున్న మంచిని పెంచుకో, మంచి గుణాలని పెంచుకో. కానీ పిల్లల్ని మాత్రం అదిగో అదిగో ఏదేదో పడవస్తున్నట్టుగా ఉన్నది. నరసింహ నరసింహ, రాయమ్మ రాయా. నాన్న విన్నావా? మరి నువ్వు త్వరగా రావాలి.
వీళ్ళందరికీ మందులిచ్చి మంచితనం నేర్పాలి. ఎప్పుడు వస్తావు నాన్న? ఇవాళ రేపో వస్తానని ఉత్తరం రాశావుగా, రాబడి త్వరగా రా. ఈ కళతో నిన్ను చూసి అవతారం చాలించేస్తాను. ఏ నాన్న? తాతయ్య, తాతయ్య వచ్చాడు, సినిమా వచ్చాడు. తాతయ్య, నాన్న అప్పుడే లోపలికి రాకు, అక్కడే ఉండు. దృష్టి తీయాలి, హారతి పెట్టాలి. నేను వచ్చాను నాన్న, నువ్వు లోపలికి అప్పుడే రాకు. బాబు బాబు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ముద్దులొలికే ముగ్ధ మోహన రూపం, సలలిత రాగ సుధా భరితమైన శైలీ విన్యాసంతో ఎన్నో స్త్రీ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన భృగుంశరత్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి. చింతామణి, సత్యభామ, సక్కుబాయి, చంద్రమతి, మోహిని వంటి పాత్రలలో జీవించిన నట పండిత శిఖామణి బుర్రా. భావయుక్త సంభాషణ వైచిత్రి, సాత్వికాభినయ వైశిష్ట్యంతో రాణించిన రంగస్థల రత్నం బుర్రావారు. తొలినాడు తిరుగని పిట్టి ఎత్తించినాను, వచ్చిన నెలలోనే మచ్చిక మీరలాలించి మాన్యములంచినాను. పట్టు పుట్టములకై బన్నసరాలకై పెండ్లామునగలు మార్చినాను. తినుబండములకని దినవ్రతములకని ఇల్లు విక్రయము చేయించినాను. ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏగుమందు ఆతడు సురన్న అతని కడ కొన్న ద్రవ్యం ఎట్లు మనకు దక్కునమ్మ. కంటపడ భావమునం త్రుటిలో వికారముక్కడు ప్రభవించి తుత్తుమురుగాను నర్సు వివేకవల్లిని పడుచుతనం పుదిరియు పైకపు మైకముగూడి ఔవలం నడు నడు దాని సదనంబునకు మెడపట్టినట్టుడు. భగవంతుడా, నన్ను ఈ పాడుకులలో ఎందుకు జన్మింపచేస్తావు? ఎరుగవలయు విటుని ఎడద శాంతమునా సహించవలయు వాని ఏష్యమెల్లా బసలవలయు అతని మదికెక్కునట్లాడి పడునే. అప్పుడు కాక
మన బతుకుల్ని వెక్కిరిస్తున్న ఒక మూర్ఖుడి బతుకు తెరైపోయింది. ఎవరంటారా? ఇంకెవరు? నా కొడుకు చచ్చిపోయాడు. నేనే వాడిని చంపేశాను. చంపే విషయం కాలేదు. వాడి ఆలోచనలు ఇంకా ఈ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. వాడి చిట్టి ఇప్పుడిప్పుడే చలాయిస్తూ ఉంటుంది. 30 సంవత్సరాలు పెంచుకున్న ముచ్చటైన విగ్రహాన్ని ఒక్క కత్తిపోతుందో ఎందుక యుగ యుగాలుగా పెంచిన మానవ ధర్మాన్ని మంట కలిపినందు. నా పేరు సంగమేశ్వర శాస్త్రి. మీకెవరికి తెలియదు. యజ్ఞ శాస్త్రి మునిమనవుడు అంటే ఈ పరగణాల్లో అందరూ మా కుటుంబానికి తల వంచి ఆనవాయితీ ప్రకారం నమస్కరిస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం. ఇది సంక్షిప్తీకరించిన అలనాటి నాటక ప్రస్థానం మాత్రమే. 10:30 గంటల పూర్తి శ్రవ్య దృశ్య కళారూపకాన్ని అలనాటి నాటక ప్రస్థానం యూట్యూబ్ ఛానల్లో మీరందరూ వీక్షించవచ్చు. కృతజ్ఞతలతో భవదీయుడు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు.